శ్రీమాత్రే నమః. ఈరోజు 6వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 5వ శ్లోకాన్ని చెప్పుకుందాం. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపీహ లోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. 6వ శ్లోకం. నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధర్తరాష్ట్రాః. నా అంటే కాదు, చైతద్విద్మః ఇది కూడా మనకు తెలుసు, కతరన్నో ఏది మనకు, గరీయః మంచిది, యద్వా లేదా జయేమ మనము గెలుస్తాము, ఎదివాను లేకపోతే మనలను, జయేయుహు వారు గెలుస్తారు. జయేమ అంటే మనము గెలుస్తాము, జయేయుహు అంటే వారు జయిస్తారు, వాళ్ళు గెలుస్తారు అనేసి. వాళ్ళు అంటే ఇక్కడ కౌరవులు వస్తుందన్నమాట. మనము అంటే పాండవులు. యానేవ ఎవరినైతే నిజంగా, హత్వా సంహరించిన తర్వాత, న జిజీవిషామః జీవించి ఉండబుద్ధి కాదో. జిజీవిషామః అంటే జీవించడం, నా జీజీవిషామః అంటే జీవించి ఉండబుద్ధి కాదో. నా అంటే ఆపోజిట్ అవుతుంది ఇక్కడ. తే అంటే వారు, వస్థితః నిలిచి ఉన్నారు, ప్రముఖే మన ముందు, ధర్తరాష్ట్రాః ధృతరాష్ట్రుని కుమారులు. ఈ శ్లోకం యొక్క అర్థం, మనకు ఏది శ్రేయస్కరమో నాకు తెలియడం లేదు. మేము గెలవడమా లేక వారు మనపై గెలవడమా? ఎవరిని చంపిన తర్వాత మేము జీవించాలని కూడా అనుకోలేమో అలాంటి ధృతరాష్ట్రుని కుమారులే ఇప్పుడు మన ఎదుట యుద్ధానికి నిలబడి ఉన్నారు. ఈ శ్లోకంలో అర్జునుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను, ఏది మంచిదో నాకు తెలియడం లేదు. వాళ్ళని చంపడమా లేదా మనం వాళ్ళ చేతిలో సంహరించబడటమా అనేది, ఏది మంచిదో నాకు తెలియదు అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. నచైతద్విద్మః కతరన్నో గరీయః యద్వా జయేమ యది వానో జయేయుః యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితాః ప్రముఖే ధర్తరాష్ట్రాః. 7వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.